రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరను తినకూడదు. పొరపాటున తిన్నారంటే మాత్రం సకల కష్టాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సర్వదేవతల కోపానికి గురి అవుతారు. 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూరను తినకండి. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రకృతి పురుషుల ఏకత్వమే సుబ్రహ్మణ్యేశ్వరుడి అవతార తత్వం. శాంతి, సంతోషం, ఆరోగ్యము, అనంత దాంపత్య ప్రదాతగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తుల మదిలో కొలువై ఉంటాడు. సు అంటే పరిపూర్ణత అని అర్థము. మంచి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యాడు. ఆయన సర్పావతారుడు అనే భావనతో నాగుల చవితి, నాగపంచమి లాంటి పర్వదినాలలో కూడా ఆయనను ఆరాధించడం కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలని శాస్త్రవచనం. సుబ్రహ్మణ్యాది నామాలు కల కార్తికేయుడు, కారణజన్ముడు, తారకాసురుడు అనే అసుర సంహారానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతరించాడు. ఆయన కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, శరవణభవుడు. స్ఖలితమైన రేతస్సు నుంచి పుట్టడం వల్ల స్కందుడిగా, మృగన్గా, అర్ముగం స్వామినాథుడు, దండాయుధ పాణి తదితర పేర్లతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. తెలుగునాట ఆ స్వామి సుబ్బారాయుడు పేరట ప్రసిద్ధుడయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతరించడానికి సంబంధించి ఇతిహాసాలలో ఎన్నో కథనాలు ఉన్న స్కందపురాణం హృదయంగా వివరించింది. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి, నిమూచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడిని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతుదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది.
అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పదునైన వస్తువులను పనిముట్లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు అంటే చాకులు, నాగలి, కత్తులు ఇవేమీ కూడా ఈరోజు వాడకూడదు. చెట్లను నరకటము, భూమిని దున్నటము వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే పొట్లకాయ కూడా తినకూడదు. కనుక ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. పొట్లకాయతో పాటు గుడ్డును కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏ పండుగ రోజైనా సరే మాంసం తినకూడదు. అలాగే ఈరోజు పాములను కొట్టడం, చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం కాదు. మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వెయ్యమని చెప్పలేదు. కనుక నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, పాములు సరీసృపాలు కనుక పాములు పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు. దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఇంట్లో కానీ పుట్టల వద్ద కానీ ఎలాంటి పూజలు చేయవద్దు. కాదని చేస్తే పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. గొడవలు పడకుండా ఆనందంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి. ఇలా ఈరోజు ఈ నియమాలు పాటిస్తే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్ని శుభాలే జరుగుతాయి. ఇంతటి విశేషమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ, గుడ్డు, మాంసాహారంతో కూర వండకూడదు. ఎవరూ కూడా వీటితో వండిన పదార్థాలను తినకూడదు. కాదని తిన్నారంటే మాత్రము సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీ జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఏ పని చేసినా కలిసి రాదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవ్వరూ కూడా పొట్లకాయ, గుడ్డు, మాంసాహారము అస్సలు తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. అలా కాకుండా ఈరోజు ఆవపాలతో పొంగలిని తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి ఆ తర్వాత ఆ పొంగలిని ప్రసాదంగా స్వీకరిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. కనుక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసిన వాళ్ళు కోసినవి, తుంపినవి తినకూడదు. గోళ్లతో గిల్లినవి కూడా తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజను చేస్తారో, అలాగే పుట్టలో పాలు పోస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చాకుతో కానీ కత్తిపీటతో కానీ కోసిన పదార్థాలను తినకూడదు. ఈరోజు కందిపప్పును కూడా తినకూడదు.
మరి తెలుసుకున్నారుగా. మీరు కూడా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 10 గంటల్లోపు పుట్ట దగ్గర కానీ, గుడిలో నాగదేవతా విగ్రహాల దగ్గర కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే 12 రకాల కాలసర్ప దోషాలు పోతాయి. రాహు కేతు దోషాలు, నాగ దోషాలు, పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి. ఆ ఆకుకు కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి 6 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు. లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం 10 లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి.